నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. లోకేష్ గారు కాన్వాయ్ ని ఉండవల్లి కరకట్ట దగ్గర ఆపి ఏపీ పోలీసులు తనిఖీలు చేశారు. ఎందుకనంటే ఎన్నికలు కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇలా తనిఖీలు చేస్తున్నామని చెప్పేసి తనిఖీలు చేసి అంటే కోడ్‌కి విరుద్ధంగా ఏమీ లేవు. అంతా చాలా క్లియర్ గా ఉందని చెప్పేసని చెప్పడం జరిగింది పోలీసులు. మరి ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ సీనియర్ లీడర్ చౌదరి గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా సుధన్య గారు. మొదట మీకు టీవీ ప్రేక్షకులకి నా నమస్కారాలు. తెలుగుదేశం పార్టీ తరఫున పాతకాలంలో మా రాయలసీమలో ఒక సామెత ఉంది, గడారాలు పోతా ఉంటే పుల్లి ఆకలి పట్టుకుని ఆకలాడుతున్నాయి. నిజంగానే ఎక్కడ ప్రమాదం జరుగుతా ఉందో, ఎక్కడ తప్పుడు దారిలో ధనము మద్యము గిఫ్ట్లు రూపాన వెళ్తున్నాయో అవదిలేసి మంగళగిరిలో ఏదో మీటింగ్ పోతున్న మా నారు లోకేష్ గారిని ఆపి ఎన్నికల తనిఖీ చేశారు. సో మేము చట్టానికి ప్రజాస్వామ్యానికి సహకరిస్తాం, మాకే అభ్యంతరం లేదు. అయితే పోలీసులు మీరు మారండి రా బాబు, మీరు మారండి, ఇంకా సైకోకి దుర్మార్గంగా బానిస సమాజం చేస్తా ఉంటే, పూర్తి స్థాయిలో బానిసలుగా మారిపోతా ఉంటాయి. మీరు ఇంత దారుణంగా పోలీసులు వ్యవహరిస్తా ఉంటే మీకు గుర్తులేదా? టీవీలు పేపర్లు మీరు చూడరా? వాలంటీర్లు జెండాలు పట్టుకుని తిరుగుతున్నారు. ఇది ఎన్నికల కోడ్ విస్మరించినట్టు కదా, అతిక్రమించినట్టు కదా. వాలంటీర్లు మా జిల్లాలో డబ్బులు, గిఫ్ట్లు, బట్టలు, కుక్కర్లు, వాచ్లు పంచుతున్నారు. సిగ్గుండక్కర్ల మీకు ఒకరిని వెనుకలు చేసేటప్పుడు. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు మీలాగా సంఖలో పెట్టుకొని దుర్మార్గంగా అక్రమ మార్గంలో డబ్బులు పంచడానికి వెళ్తున్నాడా? కొంచెం ముద్దుందనేది మీకు పోలీసు వ్యవస్థ పైన. ఎవరంటే డీజీపీ గారు, ఆ రాష్ట్ర డీజీపీగా వ్యవహరిస్తున్నారా, వైఎస్ఆర్సీపీ కార్యకర్తగా వ్యవహరిస్తున్నా నాకు అర్థం కావడం లేదు. ఇంకా కొన్ని దుర్మార్గమైన సమస్య ఏంటంటే ఓటర్లు లిస్టులు ఇప్పుడు కూడా వెరిఫికై చేస్తున్నారు. ఇంకా వెరిఫికేషన్ వాలంటీర్లు వాడద్దని ఈసీ ఈ చెంప ఆ చెంప లాగి లెంపకాయలు కొడుతుంటే కూడా వాలంటీర్లు తీసుకొచ్చి ఇంకా మీరు వెరిఫికేషన్ చేపిస్తున్నారు, పింఛన్లు ఇప్పిస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే సిమ్ములు చాలా తెలివిగా వాలంటీర్లు ప్రభుత్వానికి ప్రైవేట్ సిమ్ములతో మెసేజ్లు పంపిస్తున్నారు. పూర్తి స్థాయిలో ఫ్యాన్ కోడ్ ఏమని చెప్పి ఇవన్నీ ఎన్నికల కోడ్ విస్మరించినది కాదా? మా జిల్లాలో అయితే సిద్ధం సభ సంబంధించిన పోస్టర్లు ఇంకా ఉన్నాయి, తీయలేదు. ఇంకా మీరు చిక్కీ పైన పిల్లలు చదువుకున్న పుస్తకాల పైన దుర్మార్గంగా ఆ ఫోటోలు పిచ్చేంద్ర బాబు మీ సైకో ముఖ్యమంత్రికి. ఈ ఫోటోలు పిచ్చేది నాకు అర్థంగా ఉండలేదు. ఎట్ట పడితే అట్ట ఫోటోలు వేసుకెళ్తున్నారు. ఈసీ మనకు మీకు సీరియస్ గా చెప్పింది, ఆ రంగులు మార్చాలంటే కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతారు. ఇండ్లకి రంగులే, బాత్రూములకి రంగులే, మీ 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 శార్థానికి రంగులే, మీ దినాలకి రంగులే. ఏంటి నాకు అర్థం కావట్లేదు. ఈ రంగులు పిచ్చేది నాకు అర్థం కాలేదు, ప్రచారం పిచ్చి నాకు అర్థం కాలేదు. ఇప్పటికే 200 కోట్ల రూపాయలు నెలకి సాక్షి పేపర్ కొనమని చెప్పి ప్రభుత్వ డబ్బులు ఖజానా ఖాళీ చేసి మీకు ఇస్తున్నారు. 100 కోట్ల రూపాయలు పేపర్లో అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నారు. సిద్ధం పోస్టులు 650 కోట్ల పైకి ఖర్చు పెట్టి సిద్ధం సభలు ప్రభుత్వ డబ్బులతో చేర్పించారు. ఇది ఎలక్షన్ కోడ్ కాదా? ఎలక్షన్ వ్యవహారం తెలీదా? ఇప్పటికే మీరు మాజీలు అయ్యారు, ఆపధర్మ ముఖ్యమంత్రులు అయ్యారు, ఆపధర్మ ఎమ్మెల్యేలు అయ్యారు, ఆపధర్మ మంత్రులు అయ్యారు. మీకు ప్రభుత్వ కార్యాలయాలకి ప్రభుత్వ కార్యక్రమాలకి సిబ్బంది తీసుకెళ్తున్నా నాకు అర్థం కాలేదు. ఇప్పటికీ వాచ్మెన్ లాగా పనిచేస్తున్న పోలీసులు ఇళ్ళ కాడ. అంటే ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ కోడ్ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేయటం లేదు. నేను అనుకోవడం ఏంటంటే ఇవి మా అచ్చెన్నాయుడు గారు కానీ మా పార్టీ అధినేత కానీ ఆల్రెడీ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ కంప్లీట్ ఇస్తున్నారు. ఇది సాక్ష్యాలతో సహా ఇవ్వబోతున్నాం. ఎవరైతే ఈ తప్పుడు మార్గం ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించి దుర్మార్గంగా బిహేవ్ చేస్తున్నారో వాళ్ళందరూ చట్టపరంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. పూర్తి స్థాయిలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మారిపోతా ఉంటే మీరు అసలు చట్టం ఉందా, ప్రజాస్వామ్యం ఉందా? ఎలక్షన్ అంటే తెలియదా మీకు? సామాన్యుడి చేతిలో వజ్రాయుధం ఓటు, దాన్ని వినియోగించుకోవాల్సిన బాధ్యత వాళ్ళకు ఉంది. ఇంకా మీరు వాళ్ళ తరఫున ప్రచారం చేస్తే మొదలు పెడతా ఉంటే లోకేష్ గారు ఏం చేశారు? మిమ్మల్ని ఏమన్నా కొట్టారా, తిట్టారా? ఆయన ఏదో సమావేశానికి వెళ్తున్నారు, ఆయన కారాపారు, ఏదో మీరు చెకింగ్ చేశారు, సంతోషం. చెకింగ్ చేయడం వ్యతిరేకంగా మాట్లాడట్లా, కానీ ఎవరు చెక్ చేయాలి? జగన్మోహన్ రెడ్డి గారు 5 బస్సులు వేసుకొని, ఏసీ బస్సులు వేసుకొని, బుల్లెట్ ప్రూఫ్ బస్సులతో పోతున్నా, ఆయన చెక్ చేయకూడదు? మీరు మీ ధైర్యం లేదా, దమ్ము లేదా? మరి ఆయన ఏం తీసుకెళ్తున్నాడు ఎవరు తెలుసు? ఇటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం నిజంగానే చట్టపరంగా న్యాయపరంగా చూసుకుంటే అమ్మా వన్ సైడెడ్ గా పనిచేస్తుంది పోలీస్ వ్యవస్థ. ఇది చాలా దారుణం. ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది ప్రజాస్వామ్యానికి విఘాతం, ప్రజాస్వామ్యానికి నిత్యంలో ఉన్న మానభంగం చేసే పరిస్థితి ఏర్పడతా ఈరోజు ప్రజల్లో అనే విషయాన్ని స్పష్టంగా మాకు బాధ కలిగిస్తా ఉంది. రెండు, ఇవన్నీ కూడా ప్రతిపక్ష నాయకుల మీద జరుగుతుంది. అధికార పక్ష నాయకులు ఎవరు మాట్లాడట్లా. మీరు చూడండి, వాళ్ళు గడప గడపకి వెళ్తున్నారు, గిఫ్ట్లు పంచుతున్నారు, వాలంటీర్ని పక్కన పెట్టుకుంటున్నారు, పోలీసులు బందోబస్తున్నారు, పక్కన ఇవన్నీ చూడట్లేదు మీడియా సంస్థలు. ఈ రోజు పేపర్లో వస్తున్నాయి, మా పలానా సభలో జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలు పెట్టారు, తీసేయండి. మా తిరుపతి, చిత్తూరు జిల్లా కార్యాలయాల్లో ఆఫీసులు ఇంకా సీఎం గారు ఫోటోలు పెట్టున్నారు. ఇంకా దారుణం. అది ఇంకా బాధ కలిగించే విషయం. మొన్న కూడా ఎలక్షన్ కమిషన్ మీటింగ్ పెట్టి ఎస్పీలు, కలెక్టర్లతో మాట్లాడి ఇవన్నీ ఇంకా చేయకండి, న్యూట్రల్ గా ఉండండి, ఎలక్షన్ సమీకరించని పదే చెప్తా ఉంటే చౌటోడు శంకుతుడి గారు ఉంది, నాకు సొంతం కావడం లేదు. ఇంత దారుణమైన ప్రభుత్వం చూడలేదమ్మా. వీళ్ళకి పోగాలం వచ్చింది కాబట్టి ఇట్లా ఆడుతున్నారు. ఈ దుర్మార్గమైన ప్రభుత్వాన్ని మట్టి తీసి పాతరేసి అతాపాతం తొక్కే వరకు
రాష్ట్ర ప్రజలు నిద్రపోరు. ఇంకా బాధ కలిగించిన విషయం ఏంటంటే మీ ప్రజాస్వామ్య వ్యవస్థలో మీ ప్రభుత్వం ఇంత దుర్మార్గంగా పరిపాలిస్తా ఉందంటే రాష్ట్ర ప్రజలు విస్మయానికి గురి అవుతున్నారు. ప్రతిపక్షాల మీద ఇంకా దాడులా. అంతెందుకమ్మా, నిన్న ప్రజాగళం సభకెళ్ళి వస్తే మా పార్టీ నాయకులు చంపేస్తారే. అసలు మీ వైసీపీ పునాదులే రక్త మడుగుల్లో మునిగుందా? వివేకానంద హత్య కానీ మా పార్టీ నాయకుల కార్యకర్తలతో ఏంది మీ రక్త దాహం తీరదా? ఇంకా మీకు ఎంతమంది చెప్పేస్తారు కదా, నాకు అర్థం కాలేదు. ఇప్పటికే 950 మంది తెలుగుదేశం పార్టీ కదా చనిపోయారు. జనసేన తెలుగుదేశం పార్టీ మీద 70,000 కేసులు ఉన్నాయి. మా మీద 70,000 కేసులు ఊహించడానికి కూడా మాకు ఇవాల్యుయేషన్ చేసుకోలేము. మా చుట్టూ తిరుక్కోవాల్సి వస్తుంది. దుర్మార్గంగా ఈ రాష్ట్రంలో ఐపీసీ సెక్షన్ అమలు చేస్తున్నారంటే ప్రభుత్వం ఉందా, పాలేగల పరిపాలన ఉందా, నియంత్రిత పరిపాలన ఉందా, దుర్మార్గమైన సైకో పరిపాలన అర్థం కావటం లే. భయభ్రాంతులకు గురి చేస్తారు ప్రజలు. మీరు ఓట్లు వేయనీరా? ఓటు వేయకూడదా? ప్రజాస్వామ్యం కాదా ఇది? భారతదేశంలోనో లేదా పాకిస్తాన్లోనో ఆఫ్ఘనిస్తాన్లో నాకు అర్థం కావడం లేదు. ఇంత నేతృత్వ ద్వారా ఇది తప్పమ్మా. ఇది తీవ్రంగా ప్రజాస్వామ్యం ఖండిస్తున్నాం. ఇది సామాన్య విషయం కాదు. వెంటనే సెంట్రల్ కమిటీ సీసీ కల్పించుకొని తగిన చర్యలు తీసుకొని అధికారుల మీద తక్షణ చర్యలు తీసుకోకపోతే మాత్రం వీళ్ళ నేతృత్వ పాలన ఆగదు, వీళ్ళ దుర్మార్గ పరిపాలన ఆగదు. తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ పార్టీ నాయకులతో వెంటనే సెంట్రల్ ఈసీ కలవబోతున్నాం. వీళ్ళ సంగతి ఏదో తెలుసుకుంటాం. ఖబర్దార్ పోలీసులు, ఖబర్దార్ వైసీపీ నాయకులు సహకరిస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి హెచ్చరిస్తున్నాం అమ్మా. అంటే చౌదరి గారు, అంటే ఎన్నికలు కూడా ఉందని చెప్పేసి ఇలా తనిఖీలు చేయడం వాహనాలకు సంబంధించి మాత్రమే పోలీసులు చూసుకుంటున్నారు అనుకుంటున్నారా? అంటే కొంతమంది వాళ్ళ అభిప్రాయం ఏంటి అని అంటే వెహికల్స్ వెరిఫికేషనే కాకుండా ఎక్కడైతే ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఫొటోస్ ఉన్నాయో, పిల్లలు ఎగ్జామ్ ప్యాడ్స్ మీద కూడా ఫోటోలు ఉండడం, అక్కడ సిద్ధం సభకి పోస్టర్స్ కూడా, కొన్ని ఫ్లెక్సీలు కూడా అలాగే ఉంచడం, ఇలా చాలా ఉన్నాయి. వాటన్నిటిని కూడా పట్టించుకోకుండా కేవలం ఈ వాహనాల తనిఖీలు, లోకేష్ గారిని ఇంతసేపు వెయిట్ చేయించి కాన్వే మొత్తం ప్రతి వాహనం కూడా పాయింట్ టు పాయింట్ వెరిఫై చేయడం అనేది దేని గురించి ఏమంటారు? కరెక్ట్ అమ్మా. ఇది వీళ్ళ సైకో తత్వానికి పరాకాష్ట. నిజంగా చెప్పాలంటే చిన్నపిల్లలు చిక్కి కూడా వీళ్ళు బొమ్మ వేసుకున్నారు. పేపర్ ప్యాడ్ల మీద వాళ్ళు పుస్తకాల మీద వీళ్ళు బొమ్మలు వేసుకున్నారు. ఎక్కడ పడితే అక్కడ గోడకి స్టిక్కర్ అతికిచ్చారు. నేనే మీ నమ్మకం, నేనే మీ భరోసా అని చెప్పి. ఈ ఈ బొమ్మల పిచ్చి ఎడదాకా వెళ్ళిందంటే చివరికి పాల ప్యాకెట్లు చిల్లపిల్లకి ఇచ్చే పౌష్టికాహారాల్లో కూడా బొమ్మల పిచ్చి కనపడుతుంది. కోడిగుడ్ల మీద కూడా ముద్రలు వేస్తున్నారు. ఇంకా నాకు అర్థంగా ఉండాలి. వీళ్ళు ప్రచారం పిచ్చి పీక్ స్టేజ్కి వెళ్ళిపోయినది. విషయం వీక్ కాబట్టి పబ్లిసిటీ పీక్ లో పెట్టుకోవాలని దుర్మార్గమైన పరిపాలన చేస్తున్నారు. ఇది నిజంగానే ప్రజాస్వామ్యానికి చాలా బాధాకరమైన విషయం. ఇది ఒక చీకటి ప్రజాస్వామ్యంగా మారిపోయిన ఆంధ్ర రాష్ట్రం. ఇంతకన్నా దుర్మార్గమైన పరిపాలన ఎప్పుడు చూడలేదు. మీకు దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే అభివృద్ధి చేయండి. ప్రజల మనసులు గెలవండి. ప్రజల సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకెళ్ళండి. వాళ్ళని మెప్పించండి, ఒప్పించండి, ఓట్లు వేయించుకోండి. అంతేగాని ఈ డబ్బులు ఇవ్వటం ఏంది, తైలాలు పంచడం ఏంది, గిఫ్ట్లు ఇవ్వటం ఏంది, మీరు ఇకపోతే మీ సంగతి చూస్తామని వార్నింగ్ ఇవ్వటం ఏంది. ఇప్పుడు ఎన్నికల ఓడించిన తర్వాత మీకు పట్టాలు ఇస్తాం, ఇల్లు ఇస్తాం, మేము అధికారులు వచ్చిన తర్వాత ఇల్లు కట్టిస్తాం, ఇది 10,000 పెట్టుకోండి, 5,000 పెట్టుకోండి, పాట పాడుతున్నా నాకు అర్థం కావటం లేదు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో లడ్లు పంచుతారు. మా చిత్రం మీకు అర్థం కావాల్సింది. పుణ్యక్షేత్రంలో లడ్లు పంచారు. ఇక్కడ ఆశ్చర్యంగా ఉంది మాకే. దేవస్థానం సుమ్మను కూడా వదలట్ల వీళ్ళు. దేవస్థానం నుంచి లడ్లు తెప్పించుకొని ఇంటింటికి 5 లడ్లు పంచుతారు. తనకి ఇలాంటి కాన్స్టిట్యున్సీలో ఏంది, ఎక్కడ పోతున్నాం, ఏం చేస్తున్నాం నాకు అర్థం కాలేదు. దేవుడి సొత్తుకు ప్రచారం కావాలి, మీకు అర్థం కాలేదు. ఇంత దుర్మార్గంగా చివరికి పాంప్లెట్లు, పోస్టులు పక్కన పడేసి ఎస్ఎంఎస్లు, సెల్ ఫోన్ల ద్వారా వాయిస్ మెసేజ్లు, కంప్యూటర్ ద్వారా వాయిస్ మెసేజ్లు, ఇవి కాకుండా ఇంటింటి దగ్గర డబ్బులు పంపించే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వాలంటీర్లు ఏం చేస్తామని తెలిసిన, పెన్షన్ ఇచ్చిన అవాతాతలకు చేతిలో చేసి మళ్ళా మీ ఫ్యాన్ కేస్తామని చెప్పి, లేకపోతే మీ బడ్జెట్ తీసేస్తామని చెప్పి వార్నింగ్ ఇచ్చి వాళ్ళ చేతులు చేసి పింఛన్ ఇస్తున్నారమ్మా. ఇంకోటి ఏంటంటే, ఏదైతే సంక్షేమ కార్యక్రమాలు వస్తాయి ఇళ్ళకి, వాళ్ళకందరికి స్టిక్కర్ బాగా అతికించుకోమని చెప్పి, లేకపోతే మీకు తీసేస్తామని చెప్పి వార్నింగ్, ఇంకా వాలంటీర్ల సంస్థ ఉండకూడదని చెప్పి ఈసీ వార్నింగ్ ఇస్తా ఉంటే మీరు చేసే పని ఇది నాకు అర్థం కాలేదు. అంటే మీరు చెప్పేది మీరు చెప్పుకోండి, మేము చేసేది మీరు చేసుకుంటామని ఈసీకి వ్యతిరేకంగా పనిచేస్తా ఉంటే ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా, పోలీస్ వ్యవస్థ ఉన్నట్టా లేనట్టా, ఈ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో పనిచేస్తే దుర్మార్గమైన ప్రభుత్వం. కాబట్టి వెంటనే దీని మీద సెంట్రల్ ఎలక్షన్ కమిటీ చర్య తీసుకోవాలి. మేము వదలం. ఎంత పెద్ద దొంగలైనా సరే, కలువులో దాక్కున్నా సరే లాక్కొచ్చి ప్రజాస్వామ్యం నిలబెడతాం, దోషం శిక్షిస్తాం. ఇది మాత్రం చెప్తున్నాం. ఖబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రవర్తన బాగలేదు, మీ పార్టీ ప్రవర్తన బాగలేదు, మీ పోలీస్ వ్యవస్థ బాగలేదు. వెంటనే సర్దుకోకపోతే మాత్రం తీవ్ర పరిణామాలు వస్తాయి. మీ కాలం కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. 34 రోజులు మీ ప్రభుత్వం పడిపోతా ఉంది. ఇది గుర్తెరిగి, బాధితుడికి ప్రజాస్వామ్యాన్ని కాపాడమని మీ ద్వారా, మన టీవీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నానమ్మా. తప్పకుండా. సో నారా లోకేష్ గారి కాన్వాయ్ అయితే పోలీసులు తనిఖీ చేశారు. దానికి కంప్లీట్ గా సపోర్ట్ చేయడం జరిగింది లోకేష్ గారు. సో ఎన్నికలు కూడా ఉందన్నటువంటి నేపథ్యంలో ఈ వాహనాల తనిఖీల వరకు ఓకే. బట్ రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో, ఆ విగ్రహాలు ముగియడం కానీ, లేకపోతే కొన్ని ప్రభుత్వ పథకాలకు సంబంధించి కొన్ని చాలా ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా కనిపిస్తూనే ఉన్నాయి. సో వాటిని కూడా వన్ మినిట్ విడుదల రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే ధర్మాన ప్రసాద్ గారు, కొంతమంది మంత్రులు, విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు, వాళ్ళ కాన్వాయిలు తనిఖీ చేసి దమ్ముంది వీళ్ళకి.
వాళ్ళ కార్లు ఆపి తెలియజేసి దమ్ముందా? మొన్న వందల కోట్ల రూపాయలు రాజమండ్రిలో పెంచారు. ఎవరు తెలుసు ఆ విషయం? వాళ్ళ నాయకులు చేస్తే మాత్రం నీతి, మేం చేస్తే తప్ప. కాబట్టి ఈ అధికారానికి ఒక నీతి, ప్రతిపక్షాల గురించి చేయడం అనేది చాలా తప్పమ్మా. ఇది తీవ్రంగా నష్టం కలిగిస్తుంది మన రాష్ట్ర ప్రజలకి. దీన్ని గుర్తెరిగి మీరు వెళ్ళకపోతే మాత్రం కీలర్కి వాత పెడతామని చెప్పి వార్నింగ్ ఇస్తున్నాం. తప్పకుండా అండి. సో ఎన్నికలు కూడినటువంటి నేపథ్యంలో నారా లోకేష్ గారు కాన్వాంట్ తనిఖీ చేయడం జరిగింది. అందులో ఏమీ లేదు, అంత క్లియర్ గా ఉందని చెప్పారు పోలీసులు. సో ఇదే విధానం ఏదైతే ఉందంటే వెరిఫికేషన్ లోనే కాకుండా సో రిమైనింగ్ చోట్ల ఎక్కడెక్కడైతే ఎన్నికలు కూడా అమలు కాబోతుందో సో అక్కడ కూడా అమలు చేస్తే బాగుంటుందని చెప్పేసి ఆశిద్దామండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ us, శ్రీనివాస్.